మిత్రులారా, మిత్రులారా అందరికీ నమస్తే. రామచంద్ర యాదవ్ చేసినటువంటి అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వాలనేటువంటి రామచంద్ర యాదవ్ చేసినటువంటి నిరాదీక్షకి వి స్టాండ్ రామచంద్ర యాదవ్. బీసీలకి అంటే దేశ జనాభాలో 52% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 49 నుంచి 56% దాకా ఉన్నారు. ఇతర కులాలు కూడా మళ్ళీ బీసీలోకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఒక 50,000, 60,000 ఎకరాలు కలెక్ట్ చేసింది. 50,000 నుంచి 60,000 ఎకరాలు కలెక్ట్ చేసింది. అందులో 1000 ఎకరాలు అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎవరెవరు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కార్యక్రమం చేసే హక్కున్నది. నిరసన లేకపోతే రిప్రజెంటేట్ చేసే వివిధ రూపాల్లో చట్టబద్ధంగా లీగల్ ఆర్గనైజ్డ్‌గా. అయితే కొంతమంది వైసీపీ గుండాలా, టీడీపీ గుండాలు ఒక 400, 500 మంది కలిసి ఈ బిస్కెట్ బ్యాచి, తాగుబోతు బ్యాచి ఈ 50, 60 రాజకీయాలనుకుంటున్నారట్టుంది. ఎవడో ఎగేస్తే రామచంద్ర యాదవ్ మీద పోతారు. వ్యక్తిగత పంచాయతీలుంటే వ్యక్తిగతంగా తేల్చుకోండి మీరు. వ్యక్తిగత విమర్శలుంటే, కుటుంబ వివాదాలుంటే అవి తేల్చుకోండి. అవి లీగల్‌గా వెళ్ళొచ్చు. పోలీస్ స్టేషన్లున్నాయి, చట్టాలున్నాయి, కోర్టులున్నాయి. బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీ ఉద్యమానికి సంబంధించి యాజిటేషన్ చేస్తే 1000 ఎకరాలు అడిగితే, నువ్వు 1000 ఎకరాలు అడగమంటావురా? 1000 ఎకరాలు అడుగుతావురా? అడగటం తప్ప మీకు చేత కాదు చేసేటోడు. ఎంత 70 రాజకీయాలనుకుంటున్నారు, 50, 60 రాజకీయాలనుకుంటున్నారు. చరిత్ర రికార్డెడ్‌గా మీ వీడియోస్ ఉన్నాయి. మీరేం కథ చేశారనేది ఆ గ్రామస్తులు, ఆ ప్రాంత వాళ్ళు. రికార్డెడ్‌గా ఉన్నాయి. అన్ని చోట్ల బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్స్, బీసీ ఉద్యోగ సంఘాలు అవన్నీ రికార్డ్ చేసి పెట్టినాయి. మీరు పెట్టుకోవాలి. చరిత్రలో చరిత్రహీనులు అవుతారు. ఇంకా చుండూరు కారంచేడు సంఘటనలు అనుకుంటున్నారా? బీసీల మీద దాడి చేద్దామనుకుంటున్నారా? ఈ పచ్చ పచ్చ గుండాలు, బులుగు గుండాలు, ఏమంటారు, టీడీపీ గుండాలు, వైఎస్ఆర్సీపీ గుండాలు బీసీ ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఆపలేరు. సో ఈ స్టాండ్ రామచంద్ర యాదవ్ డిమాండ్, ఈ స్టాండ్ రామచంద్ర యాదవ్. ఖచ్చితంగా నైతిక మద్దతు ఉంటుంది, ఆర్థిక మద్దతు కూడా రామచంద్ర యాదవ్కి ఉంటుంది. ఆ విధంగా బీసీ సంఘాలు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరేదో ఊర్లో చేసి రామచంద్ర యాదవ్ మీద దాడి చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా గుండాలారా? కబడ్దార్. మీరు అనుకుంటున్నారా? కాలగర్భంలో కలిసిపోతారు. మీ రికార్డ్స్ ఉన్నాయి. మీరు చరిత్రహీనులు అవుతారు. 10 తరాలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు చేసినటువంటి యాక్టివిటీస్కి. ఇది పెద్దలారా, మిత్రులారా. వి స్టాండ్ రామచంద్ర యాదవ్. వి డిమాండ్ 1000 ఎకర్స్ అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ని మద్దతిస్తున్నాం. ఇస్తారా ఎవరా తర్వాత సంగతి. బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ చూడాలి. అసలు నేను ఒక్కనే ముఖ్యమంత్రిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ముఖ్యమంత్రులు ఇచ్చానని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యాచరణలో ఏం చేసిండో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో వైసీపీ గుండాలకి, టీడీపీ గుండాలకి ఎప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటికైనా చెప్తారా, లేదా ఇదే దూరంలో పోతే తగిన శాస్తి మాత్రం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ సమాజం యావత్తు ఇది గమనిస్తూ ఉంది. యావత్ దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీసీ నాయకత్వాలు, ఉద్యోగ సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరమ్స్ ఇవన్నీ గమనిస్తూ ఉన్నాయి. మీరు ఏదో ఎరుకలాగా ఒక నాయకుడిని కొనేస్తే, ఇంకొక నాయకుడిని అణిచివేస్తే, ఒక జిల్లాలో ఎవరు ఉద్యమం చేస్తున్నారో ఆ నాయకుల్ని వాళ్ళకున్న బలహీనతలు లేకపోతే వ్యక్తిగత కుటుంబ అవసరాలను చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని అణిచివేస్తే ఇదేది ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మందిని 100 మంది బీసీ లీడర్లను తొక్కిపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపాలనుకోవడం, అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపడం, సూర్యోదయాన్ని ఆపడం లాంటిది తప్ప మరొకటి కాదు. సో అరిచేతిని అడ్డుపెట్టి కొన్ని ప్రలోభాలు గురి చేసి, కొన్ని కుక్క బిస్కెట్లు వేసి, కొన్ని మందు బాటలు, కొద్దిపాటి డబ్బులు ఇచ్చి, లేకపోతే కొద్దిపాటి తీవ్రమైన అణిచివేతలతోని, హింసతోని బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమే కుప్పకూలిపోయింది. మీరు లెక్క కాదులే కానీ చరిత్రహీనులు అవుతారు. మా వాటా మాకేయండి, మీరు తీసుకోండి. సో వీ డిమాండ్ రామచంద్ర యాదవ్, వి స్టాండ్ రామచంద్ర యాదవ్. సో బీసీల వాటా బీసీలకు రావాలని కోరుతాను. 50, 60 ఎకరాలు అయితే మేము 25,000 ఎకరాలు అడిగామా, 30,000 ఎకరాలు అడిగామా? 60,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అడిగాడు. అది ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. దాడి చేస్తారా? ఇది ఆటవిక రాజ్యమా, నియంతృత్వ రాజ్యమా, రాజుల పరిపాలన ఇదేమన్నా? భారత రాజ్యాంగం అమల్లో ఉందా? ఇది కేసులు పెట్టరా వాళ్ళ మీద? పెట్టాలి కదా. ఇళ్ల స్థలాలకి వేసుకోవడానికి పోతే పేదల మీద 500 మంది మీద, 1000 మంది మీద కేసులు పెట్టి కోర్టుల చుట్టూ ఎవడినొకటి రాకపోతే పలానా రాలేదని ఇబ్బంది చేసినటువంటి క్రమం ఉన్నది కదా. మరి వీళ్ళ మీద దాడులు చేసే వాళ్ళకు, ఉద్యమాల మీద దాడులు చేసే గూండాలకి, రౌడీలకి, డెకాయిట్ నా కొడుకులకి కేసులు పెట్టకుండా గౌరవిస్తారా? వాళ్ళు ఏమన్నా
ఇళ్ల స్థలాల పోరాటాలు చేశారా, ప్రజాస్వామ్య పోరాటాలు చేశారా, ప్రజల కోసం పోరాటం చేశారా? కుక్క బిస్కెట్ బ్యాచ్, మాంసం మొక్కల బ్యాచ్. సో ఇది పరిస్థితి ప్రజలరా. సో బీసీ నాయకుడైనటువంటి రామచంద్ర యాదవ్కి సపోర్ట్ చేస్తూ వీ స్టాండ్ రామచంద్ర యాదవ్, వీ స్టాండ్ 1000 acres ఎట్ అమరావతి. సో నేను గరిడేపల్లి శిక్షణ. థ్యాంక్ యూ అన్నారు.